మరొకసారి యూట్యూబ్ ని షేక్ చేస్తా అంటున్న అన్నయ్య. అబ్బా నేను కూడా ఏమాత్రం తగ్గనంటున్న తమ్ముడు. వాళ్ళే మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనమాట. వరుసపెట్టి మెగా ఫ్యాన్స్ కి పవర్ ఫ్యాన్స్ కి అయితే వరుసపెట్టి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఆల్రెడీ మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి మేసాల పిల్ల సాంగ్ ఏదైతే ఉందో యూట్యూబ్ లో దూసుకెళ్లిపోతుంది అనమాట. ఇదే ఊపులో ఈ నెలాఖరున మరొక డ్యూయట్ సాంగ్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. అది కూడా మన చిరంజీవి గారు అలాగే నయనతార గారి మధ్య ఉండే ఒక డ్యూయట్ సాంగ్ అనమాట. ఇంకా దీని తర్వాత థర్డ్ సింగిల్ గా గోదావరి గట్టు మీద రామచిలకవే ఆ పాట పాడిన రమణ గోగులా గారు కూడా ఈ సినిమాలో ఒక అదిరిపోయే పాట అయితే పాడారు. థర్డ్ సింగిల్ లాగైతే ఆ పాట అయితే రిలీజ్ అయింది. ఇంక ఈ సినిమాలో మొత్తం 4 పాటలు అనమాట. ఆ 4th సాంగ్ ఏదైతే ఉందో మన మెగా ప్లస్ విక్టరీ సాంగ్ అనమాట. అదేనండి ఈ సినిమాలో మన చిరంజీవి గారితో పాటు మన వెంకటేష్ గారు కూడా చిన్న క్యామియో రోల్ అయితే చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన పాట ఆ 4th పాట అనమాట. అది సినిమా రిలీజ్ కు ముందైతే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు జనవరిలో. ఈ విధంగా మనశంకర వరప్రసాద్ గారు ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ గారు కూడా నేనేమి తక్కువ కాదంటూ ఫస్ట్ సింగిల్ తో ఆయన అయితే రెడీ అవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ గారితో ఈ సినిమా యొక్క సాంగ్స్ విన్న తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? చాలా రోజుల తర్వాత నాకు డ్యాన్స్ వెయ్యాలనిపిస్తుందని మన పవన్ కళ్యాణ్ గారు అయితే డిఎస్పి గారితో అయితే చెప్పారు. ఇంకా డిఎస్పి గారు ఈ సినిమా అవుట్పుట్ గురించి మాట్లాడుతూ నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఈ సినిమా అవుట్పుట్ అయితే వస్తుందంట. ఒక్కొక్క సీన్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుందని ఆయన అయితే అన్నాడు. ఇంకా మొన్న బర్త్డేకి ఒక స్టిల్ అయితే రిలీజ్ చేశారు కదా క్యాప్ పట్టుకొని, అదొక అదిరిపోయే సాంగ్ అనమాట. ఆ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ కావచ్చు లేకపోతే ఆ సాంగ్ కావచ్చు ఆ సాంగ్ యొక్క విజువల్స్ కావచ్చు నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే వచ్చినాయి అంట. సేమ్ అదే సాంగ్ ని డిసెంబర్ లాస్ట్ వీక్ కంటే ముందే రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. యాక్చువల్ గా డిసెంబర్ 31st అయితే రిలీజ్ చేయాలి. కానీ అంతకంటే ముందే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా యొక్క ఫస్ట్ సింగిల్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేసే ప్లానింగ్ లో అయితే ఉన్నారు. నిజంగా మనం చూసుకుంటే గబ్బర్ సింగ్ కాంబినేషన్ అనమాట ఇది. డిఎస్పి గారు హరీష్ శంకర్ గారు అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా యొక్క ఆల్బమ్ ఏదైతే ఉందో బ్లాక్ బాస్టర్ అనమాట. సేమ్ అదే విధంగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా యొక్క ఆల్బమ్ అలాగే సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా మనందరికీ తెలిసిందే మనశంకర్ వరప్రసాద్ సినిమా యొక్క షూటింగ్ అయితే కొద్దిగా అయితే మిగిలి ఉంది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా యొక్క షూటింగ్ అయితే పవన్ కళ్యాణ్ గారి పార్ట్ మొత్తం కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు చిన్న చిన్న టాకీ పాటలు అయితే వాళ్ళైతే తీసుకుంటున్నారు. ఈ విధంగా సంక్రాంతికి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు అయితే వస్తారు. ఆఫ్టర్ సమ్మర్ అయిన తర్వాత తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తారు. కానీ అప్డేట్స్ మాత్రం ప్రతి నెల ఉంటానే ఉంటాయి అనమాట. మరి ఈ విధంగా మెగా ఫ్యాన్స్ అయితే అప్డేట్స్ లో మునిగిపోవటం అయితే ఖాయం. మరి మీరు దేని గురించి బాగా వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.